వందనాలు తెలియజేస్తున్నాను అండి. అలాగే నేను మరణించే సమయం నుండి ఆయన నన్ను బ్రతికించి మీ మధ్యన సజీవుగా ఉంచి మీ మధ్యన ఇలా వాక్యము చెప్పడానికి ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరలా ఆ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ కాపరి గారికి, సంఘ అధ్యక్షుల వారికి, కార్యవర్గ సభ్యులకు, కౌన్సిల్ సభ్యులకు, అలాగే సంఘ విభాగాల అధ్యక్షులకు, అలాగే కూడి వచ్చిన యేసు ప్రేమాలయ సంఘ విశ్వాసులందరకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్న పిదప వాక్య భాగంలోనికి మనం పయనిస్తున్నాం. మహాపరిశుద్ధుడు ఘనమైన మా ప్రియపరులకు తండ్రి, నాయన వాక్యమై ఉన్న నిన్ను తండ్రి ప్రభా, పాపినైన నేను సృష్టించబోచుండగా నాయన వాక్యమందు మీరు ఉండండి, వాక్య నడిపింపులో నాకు తోడై ఉండండి. నాయన నన్ను మరుగు చేసి నీ వాక్యమును మాత్రమే చూడగలిగినట్లు మా అందరి హృదయాలను సిద్ధపరచండి. నీ కృపలో మేమందరము కూడా నీ సన్నిధిని ఎరిగి భయభక్తులతో నిన్ను ఆరాధించినట్లు మాకు అందరికీ కూడా నీ చక్కని ప్రియమైన సమయాన్ని మాకు ఇవ్వమని, ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్ళకముందు చదవబడిన వాక్య భాగములు ఇలా ఉన్నాయండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుండి 30 వచనాలు, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు భాగాన్ని మనం చదువుకున్నాం. నేను తీసుకున్న వాక్య భాగము అపోస్తలుడు పరిశుద్ధుడైన యేసు ప్రియశిష్యుడైన యోహాను గారు రాయబడిన గ్రంథం నుంచి 12వ అధ్యాయము 3వ వచనం చదువుకొని వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తలత వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఈ వాక్య భాగము మరి యొక్క పరిస్థితిని మనకు వివరిస్తుంది. అయితే వాక్య భాగంలోనికి మనం వెళ్ళకముందు అభిషేకం అంటే ఏమిటి, అభిషేక తైలము దేనిని సూచిస్తుంది, అభిషేకించుటకు అర్హులు ఎవరు, అభిషేకం పొందిన వారు ఎలా జీవించాలి, అభిషిక్తుడైన క్రీస్తు రాజును మరియా ఎలా సత్కరించింది అన్న విషయాల మీద ముందుగా మనం తెలుసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. అభిషేకము అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే మనకి అభిషేకం గురించి తెలుస్తుంది. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదముగా జారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె వండును. ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అభిషేకం అన్నది పైనుండి తలపై పోయబడి క్రిందకు జారి ఒక పరిమళ తైలమే అభిషేకముగా మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఎన్నిక చేయబడి తైలము పోయుట ద్వారా సిద్ధపరిచినప్పుడు వారిని అభిషేకించే కార్యక్రమమే అభిషేకంగా పేర్కొనబడుతుంది. మూడవదిగా చూసినప్పుడు వాని తలపై తైలం పోసి ప్రతిష్ఠిత చేయబడినప్పుడే అది అభిషేకముగా రూపొందబడుతుంది. కాబట్టి మనకు అర్థం కావడానికి ఈ మాటలు చెబుతున్నాను. అభిషేకము అంటే దేవుని చేత ఎన్నిక కాబడి దేవుని ఎడల నమ్మకంగా పనిచేసే వారిని దేవుడు దీవించే విధానమే అభిషేకము. కాబట్టి మనం అభిషేకం గురించి తెలుసుకున్నాం. అయితే అభిషేక తైలం దేనిని సూచిస్తుంది మనము ఆలోచన చేయాలంటే,
నిర్గమాకాండము 30వ అధ్యాయము 23వ వచనము నుండి 25 వరకు చదివినట్లయితే మనకి ఆ విషయం తెలుస్తుంది. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగపట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగపట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పాళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యం మేళకొని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతిష్టాభిషేక తైలం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది 2 సూచనలు మనకు చూపిస్తుంది. ఒకటి క్రీస్తు శిలువ మరణము, 2 వధువు సంఘం సిద్ధపాటు. ప్రియ సంఘమా, క్రీస్తు శిలువ మరణము మనకు రక్షణ భాగ్యం ఇస్తే, వధువు సంఘం సిద్ధపాటు నిత్యరాజ్యం మనకిస్తుంది. ఈ 2 విషయాలలో కూడా మనం ఎలా ఉన్నాం అన్నది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు శిలువ మరణంలో గెత్సేమనే తోటలో బంధింపబడి, తీర్పుకు తీసుకురాబడి, హింసకు అప్పగించబడి, ముఖంపై ఉమ్ము వేయబడి, ముండ్ల మగుటముతో మొత్తబడి, ఆయన 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిని, నాగటి చారికలా తన శరీరము చీల్చబడి, సిలువని ఎత్తుకొని 3 మేకులపై ఆధారపడి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించిన ఆ రక్తమే ఈ ప్రతిష్ఠిత తైలాభిషేకముగా మనం భావించవలసి ఉన్నది. ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన విరుగుగొట్టబడ్డాడు, ఆయన పిప్పి చేయబడ్డాడు. శరీరం అంతా కూడా ఆయన నలగొట్టబడి, ఆయన కార్చిన రక్తం ద్వారా మనమందరము కూడా ఈరోజు రక్షణ భాగ్యము పొంది ఉన్నాం. అలాగే వధువు సంఘముగా మార్చబడాలంటే సంఘం కూడా అలాగే నలుగుగొట్టబడాలి, శ్రమ అనుభవించాలి, శ్రమల గుండా సంఘము ప్రయాణించాలి. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, మీరు ఏక మనసుతోనూ, ఏక భావంతోనూ, ఏక తాత్పర్యముతోనూ మీరు సంఘంలో ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? నీవు నాయకుడు అయితే నాయకుడుగా నీ గొప్ప చెప్పుకోవడానికి కాదు, నీవు తలాంతులు కలిగిన దానివైతే నేను తలాంతులు కలిగిన దానని చెప్పడానికి వీలు లేదు. అలాగే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నవాడు అయితే సంఘంలో నేను గొప్పవాడిని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, మన అందరము కూడా ఏకభావంతో ఉండాలి, సమభావంతో ఉండాలి, అలాగే ఏక తాత్పర్యంతో సాగాలని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సంఘమా, మనం ఎలా ఉంటున్నాం? ఇక్కడ మనకు ఈ సుగంధ ప్రతిష్ఠ తైలాభిషేకం మనకు తెలియజేస్తున్న విధం ఏంటంటే, నీవు సంఘములో నీవు ఒక్కడిగా ఉండకూడదు, అందరితోటి మమేకం కావాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ నీవు నలుగు కట్టబడాలి. నీ యొక్క సుగంధము ప్రత్యేకంగా ఉండడానికి వీలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన సుగంధాలన్నీ కూడా కలిగిపడ్డాయి. ఈ సుగంధాలన్నీ నలుగు కట్టబడ్డాయి. ఈ సుగంధాలన్నీ కలిపి ప్రతిష్ఠిత తైలాభిషేకంగా ప్రభు ఉపయోగించే రీతిగా వచ్చింది. అలాగే మనము కూడా సుగంధ తైలాభిషేకంగా మారాలంటే, రేపు వధువు సంఘంగా మనం సిద్ధపాటు పడాలంటే మనమందరము కూడా ఈ సుగంధ తైలాల వలె మన ఉనికి మనం కోల్పోవాలి, మన స్థితి మనం కోల్పోవాలి, మన యొక్క గొప్పతనం మనం కోల్పోవాలి, నలుగుగొట్టబడాలి. అలాగే మనము పిప్పి చేయబడాలి. మనలో నుండి ఆయనకు ఉపయోగపడు అభిషేక తైలంగా మనం మార్చబడాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఈ 2 విషయాలను బట్టి మనం అర్థం చేసుకుంటే, ఇది క్రీస్తు శిలువ మరణం రక్షణ భాగ్యం చూపిస్తే, వధువు సంఘము సిద్ధపాటు నిత్యరాజ్యాన్ని చూపిస్తుంది. అయితే మనం ఎలా ఉన్నాం? సంఘములో మనము ఏకాకిగా ఉంటున్నామా? సంఘముతో కలిసి సాగిపోతున్నామా? సంఘములో మనమే గొప్ప అని మనం భావిస్తున్నామా? సంఘం అంతటితో కలిసి ఏకభావంతో సాగుతున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ సంఘమా, సంఘము ఎప్పుడు కూడా ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో సాగినప్పుడే నీవు వధువు సంఘముగా మార్చబడతావు. ప్రభువుతో నీవు మేఘాలపై కొనుపోబడతావు. నీవు అలా కాకుండా దినుసులు నలగగొట్టినప్పుడు చెదిరిపోయి బయటకు వచ్చినప్పుడు ఆ దినుసు ఎందుకు పనికిరాదు. అలాగే నీవు సంఘం నుంచి వెలుపలకు వస్తే నీవు కూడా ఎత్తబడవు.
కాబట్టి మన పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఈ సంఘంలో మనం కొనసాగాలంటే మనం ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నామో తెలుసుకుని సాగిపోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక మూడో విషయం మనం చూసినప్పుడు అభిషేకమునకు అర్హులు ఎవరు అని ప్రశ్న మనం వేసుకుంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నిక కాబడిన వారు, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు అభిషేకమునకు అర్హులని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సంగమా, మనము ఎన్నిక కాబడిన వారమా, ఏర్పరచబడిన వారమా, ప్రత్యేకపరచబడిన వారమా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అప్పుడైతే ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారపులో యెహోవా దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా అభిషేకము ద్వారా ఏర్పాటు చేయబడిన వాడు అహరోను. నిర్గమకాండము 30వ అధ్యాయము 2వ చూసినట్లయితే తెలుస్తుంది. అహరోనును అతని కుమారులను వారి యాజకులుగా ఉండునట్లు నీవు వారిని అభిషేకించుము, ప్రతిష్ఠించవలనని మోషేకు తెలియజేస్తున్నట్లుగా 30వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. అలాగే లేవీ కాండము 8వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తలపై పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించినని లేవీ కాండంలో రాయబడింది. అయితే ఇప్పుడు మనం ఎలాగా అభిషేకింపబడుతున్నామని మనం ఆలోచన చేసినప్పుడు, అలాగే సమూయేలు ద్వారా సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు, అలాగే సమూయేలు ద్వారా రాజును దావీదును అభిషేకించాడు. ఇలా క్రీస్తు వరకు కూడా అభిషేకము దావీదు వంశములో జరుగుతూ వస్తుంది. అయితే మనమందరము కూడా ఎలా ఏర్పరచబడిన వారము అని ఆలోచన చేసినప్పుడు ఆయన చెబుతున్నాడు కదా, దేవాతి దేవుడే. అయితే పేతురు 2వ అధ్యాయము 2-9 వచనాలు మనం చూసినప్పుడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మనము ఎలా యాజకులం అయ్యాం, మనం ఎలాగ రాజులమయ్యాం, మనం ఎలాగ వారసత్వం పొందాం, మనం ఎలాగ పరిశుద్ధులుగా మార్చబడ్డాం, అది మనం ఆలోచన చేసినప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా, జగత్పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఆయన ఏర్పరచుకున్న వారము, ఆయన ఎన్నిక చేసుకున్న వారము, ఆయన మనల్ని వారసులుగా స్వీకరించిన వారము. ఆయనే చెప్తున్నాడు కదా, నీవు పిండముగా ఉన్నప్పుడే, నువ్వు పిండముగా రూపింపక మునిపై నేను చూచానని తెలియజేస్తున్నాడు. భూమి పుట్టకముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు ఎప్పుడు పుడతావో, ఏ కాలంలో పుడతావో ఆయన ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. లేకపోతే నా చిత్త ప్రకారం కాదు, నీ నా చిత్తాలు ఇక్కడ చెల్లవు. ఆయన ఏర్పాటు చేసుకుంటేనే మనం ఇక్కడ ఉంటాం. అయితే ఇక్కడ ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు చేసిన పాపము మనకు దేవుడిచ్చిన అభిషేకం పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన వారసత్వాన్ని పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన పరిశుద్ధతని కూడా కోల్పోయాం. అయితే దేవుడు మన ఎడల ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన 2 కొరింథీ 11:21 మనం చూసినట్లయితే క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని తెలియజేస్తున్నాడు. అంటే మనము స్థిరపడమని, మనము ఏర్పాటు చేయబడమని దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఆయనే క్రీస్తునందు నిలిచి ఉండు రీట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుడైన యేసును పంపి, యేసు శిలువ మరణం ద్వారా మనందరకు మరల నూతన అభిషేకం ఇచ్చారు, నూతన ఆత్మ ఇచ్చాడు, నూతన వారసత్వము ఇచ్చాడు. మనము నూతన అభిషేకం పొందాం, నూతన ఆత్మను పొందాం, నూతన వారసత్వాన్ని కూడా పొందాం. అయితే అభిషేకం పొందిన వారు ఎలా జీవించాలి అది మనం తెలుసుకున్నామా? తెలుసుకోలేకపోతున్నామా? క్రీస్తు అభిషక్తుడు గనక మనము అభిషక్తులమే. క్రీస్తుని ధరించిన వారము కనుక మనము ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రీస్తును ధరించిన వారము కాబట్టి మనము క్రైస్తవుడిగా పిలువబడుతున్నాం. ఓ క్రైస్తవుడా, ఆయన ప్రశ్నిస్తున్నాడు, నూతన అభిషేకం పొందిన నీవు సువార్త భారం కలిగి ఉన్నావా?
నూతన ఆత్మను పొందిన నీవు నశించు ఆత్మల పట్ల నీ ప్రారంభం ఏమిటి? నూతన వారసత్వం పొందిన నీవు ఎందరిని వారసత్వ అనుభవంలోనికి నువ్వు తీసుకుని వస్తున్నావు? క్రీస్తు అయితే తండ్రి చిత్తం నెరవేర్చినట్లు మనకి తెలుస్తుంది. ఇది లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే ప్రభువు ఆత్మ, యేసు చెప్తున్నాడు ఇక్కడ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన తండ్రి నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడంటే బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల్లో ఆ సువార్తను నేను ప్రకటించి సువార్తను మీకు అందించి నేను వెళ్తున్నాను. అయితే మీరేం చేస్తున్నారని ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. ప్రియ సంగమా, నూతన అభిషేకం మనం పొందాం. క్రీస్తు ద్వారా అభిషేకపడిన మనము ఆయన ఆజ్ఞను పాటిస్తున్నామా? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మార్కు సువార్త 16:15 చూసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని వాక్యము ఆయన మనకు అందజేశాడు. ఎంతమంది సువార్త భారము కలిగి మనం ఉంటున్నాం? ఎంతమంది నశించు ఆత్మల పట్ల భారము కలిగి ఉంటున్నాం? ఎంతమంది దేవుని వారసులుగా మనం చేయగలుగుతున్నాం? మనము ఎంతకాలము పరిశుద్ధత కొరకు మనము పాటుపడుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రియ సంగమా, ఇలాగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మరి అయితే అభిషక్తుడైన క్రీస్తుని ఎలా అభిషేకించింది అన్నది మనం ఆలోచన చేసినప్పుడు, మరియా పూర్ణ విశ్వాసముతో ప్రభువుని గృహంలోనికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. పూర్ణ విశ్వాసంతో ప్రభువుని గృహంలోనికి ఆహ్వానించిన మరియా ప్రభువు దేవుని కుమారుడని విశ్వసించింది. ప్రభువు పరమ నుండి వచ్చిన వాడని విశ్వసించింది. ప్రభువుని పూర్ణ విశ్వాసంతో ఆమె తన ఇంటిలోనికి ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం. నీవెలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? ప్రభువుని ఆహ్వానించే స్థితిలో మనం ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. ప్రభువుని ఆహ్వానించాలంటే నీవు ఆయనకు ఇష్టుడై ఉన్నావా? ఇక్కడ వాక్యం అడుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా ప్రభువుకు ఇష్టుడై ఉండుట అసాధ్యమని తెలియజేస్తుంది. ప్రభువుకు ఇష్టుడై ఉండాలంటే నీవు విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసములో ఆయనకు ఇష్టమైన విశ్వాసిగా నువ్వు ఉంటున్నావా, లేక విశ్వాస భ్రష్టుడై నువ్వు జీవిస్తున్నావా? నీవు ఆలోచించు. ఇక్కడైతే మరియా పూర్ణ విశ్వాసంతో ప్రభువుని విశ్వసించింది కాబట్టి ఆయనను ప్రేమతో గృహంలోకి ఆహ్వానిస్తుంది. ప్రియ స్నేహితుడా, మనమైతే ఎలా ఉన్నాం? 2 కొరింథీ 13:5 చూసినట్లయితే, మీరు విశ్వాసం గలవారై ఉన్నచో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అంటున్నాడు. మనం ఎవరికారే పరీక్షించుకోవాలి. నిజంగా మనము విశ్వాసం కలిగి ఉంటున్నామా, లేక ఆచార రీతిగా మందిరంలోనికి వచ్చిపోతున్నామా? అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాక్యం అడుగుతుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నచో, ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది మన విశ్వాసమో కాదో. అయితే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది 2 కొరింథీ 13:15లో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడని వాక్యం తెలియజేస్తుంది. అదే యాకోబు పత్రిక అయితే క్రియలేని విశ్వాసము మృతమని తెలియజేస్తుంది. మన క్రియలు ఎలాగుంటున్నాయి? విశ్వాసము ద్వారా మనం క్రియలు కలిగి ఉన్నామా లేదా అన్నది ఒకటి ఆలోచించండి. యాకోబు 2:18 చూస్తే, నీ క్రియలు ద్వారా విశ్వాసము పంచు. అలాగే విశ్వాసం ద్వారా క్రియలు పంచు. విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు, నీ క్రియలు కూడా విశ్వాసం కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సంగమా, మనము ఎలా ఉన్నాం అనేది ఆలోచించుకోండి. అలాగే రెండవదిగా చూసినప్పుడు, పూర్ణ ఆత్మతో ప్రభువుకు విందు చేసిన మరియా, పూర్ణ ఆత్మతో ఆయనకు విందు చేసిన మరియా. ఇక్కడ మరియా గృహమునకు ఆహ్వానించుటే కాదు కానీ యేసయ్యకు ప్రేమతో విందు చేసింది. మనం ఎలా ఉన్నాం? మనము ఆహ్వానించగలిగే స్థితిలో ఉన్నామా? మనము ఆయనకు విందు చేయగల స్థితిలో మనం ఉన్నామా? ఆలోచించండి. ఇక్కడ మరి అయితే తన సిద్ధపడింది, తన స్థితిని మార్చుకుంది. అలాగే తన సహోదరుని పట్ల ప్రభు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి విందు ఏర్పాటు చేసినట్లు మనము ఇక్కడ చూస్తున్నాం. అయితే మనము ఎన్నో అద్భుతాలు పొందుతున్నాం, ఎన్నో దీవెనలు పొందుతున్నాం.
ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తున్నాం. ఉదాహరణకు నేనే ఉన్నాను, ఆయన నన్ను బ్రతికించాడు. ఇంత గొప్ప కార్యాలు మనం చేసినప్పుడు మనము ఎలా ఉంటున్నాం? ఆయనకు విందు చేసేవారిగా ఉంటున్నామా? కనీసం ఇంటికి ఆహ్వానించేవారిగా కూడా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆనాడు మరియ దగ్గరికి ప్రభువు వచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు ప్రభువు కూడా ఆత్మరూపిగా మనలో ఉన్నట్లు యేసయ్య ఏం చేస్తాడని ఆయన చూస్తున్నాడు. ఆయన ఆత్మరూపిగా మనల్ని దర్శిస్తున్నాడు. ఆత్మ తలుపు దగ్గరే నించుని తలుపు కొడుతున్నాడు. నీవు తలుపు తీసి ఆయనను చేర్చుకుంటే ఆయన నీతో పాటు భోజనం చేస్తానని తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? మనము ఆత్మలో సిద్ధపడిన వారిగా ఉన్నామా మరియ వలె? లేక ఆయనను విందు చేసేవారిగా మనం ఉంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు, నేను నీ తలుపు వద్దనే నిలబడి ఉన్నాను. మనము మందిరము వరకే మన ప్రేమ ఉంటుందా? మందిరములో యేసయ్యను వదిలేసి మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మందిరములో యేసయ్య ఇచ్చే ఈవులన్నీ నీవు పొందుకుంటున్నావు. మందిరంలో యేసయ్య నీకు ఇచ్చే తలాంతులన్నీ పొందుకుంటున్నావు. అయితే యేసయ్యను నువ్వు ఇంటికి తీసుకెళ్లేవాడిగా ఉన్నావా? ఆయనకు విందు చేసేవారిగా ఉన్నావా? చూడండి, 1 కొరింథీ 6:17 చూసినప్పుడు, అటువలే ప్రభువుతో కలుసుకుని వారి ఆయనలో ఏకాత్మై ఉన్నారు. నువ్వు ప్రభువు నిజంగా కలుసుకుంటే, ప్రభువు నీతో కలిసి ఉంటే ఆయన ఏకాత్మై ఉన్నాడంట. ఆయన నీతో పాటు ఉంటానని ఇక్కడ తెలియజేస్తుంది వాక్యము. అలాగే రోమా 8:9 చూసినప్పుడు, ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదని తెలియజేస్తుంది. నీవు ఆత్మ కలిగి ఉన్నావా? ఆత్మలో యేసుతో ఏకాత్మయ్యి ఉన్నావా? లేక నీవు ఆత్మ లేని వాడిగా ఉంటే ఆయన నా వాడు కాదంటున్నాడు. నేను క్రైస్తవుని నేను ఎన్నో చెప్పచ్చు, కానీ ఆయన నా వాడు కాదు అని అక్కడ తెలియజేయబడుతుంది. 1 యోహాను 4:13 చూసినట్లు అక్కడ సీలో గమనించినప్పుడు, ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాటు దయచేసి ఉన్నాడు. ఆయన ఆత్మలో మనకు పాలు దయచేశాడట. ఎంత గొప్ప ధన్యత మనకుంది. ఆయన ఆత్మలో మనకు పాలు దయచేశాడంటే నువ్వు దాన్ని ఉంచుకోగలుగుతున్నావా? లేక ఆయన నుండి తొలగిపోతున్నావా? మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మరియ తను సిద్ధపడింది, ఆయన ఆహ్వానించింది. అంతేకాదు ఆయనను ప్రేమించింది కాబట్టి ఆయనకు విందు చేయగలిగింది. ఇదే స్థితిలో సునేమిరాలు కూడా ఒక దైవజనుడికి ఇంటికి ఆహ్వానించి భోజనము సిద్ధపరిచింది. అంతేకాదు ఒక గది ఏర్పాటు చేసి ఆయనకు కావలసిన అన్ని వసతులు సమకూర్చింది. దానిని బట్టి ఆమె కుమారుని కన్నది. అలాగే కుమారుడు చనిపోయినప్పుడు తిరిగి బ్రతికించుకుంది. అంత గొప్ప ధన్యత నీవు విందు చేస్తే నీ గృహంలో జరుగుతుంది. నీ గృహం ఎలా ఉంది? నువ్వు సిద్ధపాటు కలిగిన గృహంగా ఉన్నావా? లేక ప్రభు వచ్చే టైంకి తలుపులు తీయలేని స్థితిలో నీవు ఉంటున్నావా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఆయన తలుపు వద్దనే ఉన్నానని తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, తలుపు చేసి ఆయనను చేర్చుకునే వారిగా మనం ఉందాం. మరియ చేసిన పని మనల్ని ప్రశ్నిస్తుంది. అలాగే మరియ పూర్ణ విధేయతతో ప్రభుని పాదాలు ఆహ్వానించిన, నశించి ఇవ్వదలిచిన దానిని శుభ్రపరిచిన, ఆశ్రయించిన మరియ కింద ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే మరియను ప్రేమగా ఆహ్వానించింది. అలాగే మరియ విందు సిద్ధపరిచింది. అలాగే ఏ మాత్రమో అతిశయము లేక అతిశయపడక ప్రభుని పాదాలను విధేయతతో ఆశ్రయించింది. నీవేనాడైనా ప్రభుని పాదాల వద్ద కూర్చుని నీవు ఎప్పుడైనా నీ యొక్క సమస్యలు మొరపెట్టగలుగుతున్నావా? ప్రభు పాదాలను ఆశ్రయించే వారిగా ఉన్నావా? ప్రభుని పాదాలను ఆశ్రయిస్తే నీ సమస్యలన్నీ కూడా దూదిపింజల్లా తేలిపోతాయి. ప్రియ సంగమా, నీవు ఆయన పాదాలను ఆశ్రయించే వారిగా మనం ఉండాలని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6:1 చూసినప్పుడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఆశీర్వదించబడటం కాదు, ప్రభువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఇక్కడ తెలియజేయబడుతుంది. అలాగే మరి అయితే ఉత్తమమైన దానిని ఎన్నుకుంటూ వచ్చింది. ఎప్పుడు ఆమె ప్రభువుతో అనుబంధం కలిగిన తర్వాత ఆయన మాటలు వింటుంది. ఆయన యొక్క జీవ వాక్యాన్ని వింటూ ఆమె జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అలాగే యోహాను 11:22 చూసినట్లయితే అక్కడ లాజరు చనిపోయి ఉన్నాడు. యేసయ్య రాలేపోయారు.
యేసయ్య వచ్చినప్పుడు అంతటి మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఎప్పుడూ మరియ యేసయ్య పాదాల చెంతనే ఉండడానికి ప్రయత్నించినట్లుగా చూస్తున్నాం. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఎంత విశ్వాసము! నువ్వే ఇక్కడ ఉండుంటే నాకు నా తమ్ముడు చనిపోడు అని ఇక్కడ తెలియజేయబడుతుంది, నా సహోదరుడు చనిపోడని తెలియజేయబడుతుంది. ప్రియ సంగమా, మనము ఆయన పాదాలను ఆశ్రయించువారుగా ఉన్నామా? మనమైతే మనకి ఈ లోకములో పేరు ప్రఖ్యాత కలిగిన ఒక దైవజనుడు మన ఇంటికి వస్తే మనం ఎంతో గొప్ప చెప్పుకుంటాం. ఈ లోకంలో నాయకుడు, ఒక మంత్రి అనేవాడు మన ఇంటికి వస్తే మనం ఎంతో గొప్ప చెప్పుకుంటాం. అలాగే ఒక పెద్ద అధికారి, ఒక కలెక్టర్ గారు కావచ్చు, మన ఇంటికి వస్తే మనం ఎంతో గర్విస్తాం. అయితే ఇక్కడ మరియ అతిశయపడలేదు. ప్రభువుకే ఆహ్వానించింది, ప్రభువుకే భోజనం పెట్టింది, ప్రభువే ఆయన ఇంట్లో ఉన్నాడు. అయినా సరే ఎక్కడ అతిశయపడక ప్రభుని పాదాల చెంత మాత్రమే ఆమె ఆశ్రయించినట్లుగా ఉంది. మనం ఎలా ఉంటున్నాం? మనమే గర్వం చేసుకుంటున్నామా? అయితే దేవుని చిత్తం నెరవేర్చుటే విధేయత ఉంది. అలాగే దేవుని మాట వినటమే విధేయతగా ఉంది. మరియ ఇప్పటి వరకు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆమె పూర్ణ విశ్వాసంతో ప్రభువుని ఆహ్వానించింది. అలాగే మరియ పూర్ణ విధేయతతో ప్రభుని పాదాలు ఆశ్రయించినట్లు 3 పాఠాలు మనకు నేర్పుతుంది. అయితే మనము ఏ స్థితిలో మనం ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి. అయితే ప్రతి విషయంలోనూ మరియ యేసయ్య పాదాల చెంతనే తను తెలుసుకున్నట్లు మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అయితే 4వదిగా మనం చూసినట్లు పూర్ణ శక్తితో పరిమళ ద్రవ్యాలతో ప్రభు పాదాలను అభిషేకించిన మరియ. ఇక్కడ మరియ తన శక్తికి మించిన వెల ఇచ్చి విలువైన అచ్చ జటామాంసి అత్తరతో ప్రభుని పాదాలను అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, మనము ఆయనను ఎలా అభిషేకించగలుగుతున్నాం? తన జీవితమంతా దాచుకున్న డబ్బులు దేవుని కొరకు ఖర్చు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే తన పేరు ప్రతిష్టలను కూడా త్యాగం చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అలాగే పూర్ణ శక్తితో ప్రభుని పాదాలను అభిషేకించడం మనం చూస్తున్నాం. యోధా గారు అంటున్నారు కదా, దాని వెల 300 దేనారాలు అని తెలియజేస్తున్నాడు. ఆ రోజుల్లో ఒక బానిసను కొనుగోలు చేయాలంటే ఒక బానిస ఖరీదు 20 దేనారాలు. ఈ డబ్బులతో మరియా 15 మంది బానిసలు కొనుక్కోవచ్చు. అయినా సరే దేవుని ఘనపరచాలనే ఆశ కలిగి ఉంది కాబట్టి ఆమె మరియా దేవుని ఘనపరిచినట్లుగా అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, 2 కొరింథీ 8:12 చూసినప్పుడు, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండి శక్తికి మించు కాదు కానీ కలిమి కొలది ఇచ్చున్నది ప్రీతికరమగును అని తెలియజేస్తున్నాడు. అంటే మన సిద్ధమైన మనసుతో ఆయనకి మనము శక్తి కొలది ఇవ్వాలని తెలియజేస్తున్నాడు. అంటే కలిమి కొలది ఎంతవరకు కలిమి ఉందో దానిని బట్టి మనం దేవునికి ఇచ్చినట్లయితే ప్రీతికరంగా ఉంటుందని తెలియజేయబడుతుంది. ఇక్కడ మరి అయితే 1 సంవత్సరం సంబంధించిన కాలము తన సంపాదించిన సొమ్మంతా ప్రభువుకు పెట్టినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదని యేసయ్య అంటున్నాడు మార్కు సువార్త 13:12-42, ఒక బేదరాలు వచ్చి 2 కాసులు ఆ కానుకల పెట్టెలో వేయగా ఈమె తన జీవితం అంతా రేపటికి ఏమో లేని పరిస్థితుల్లో కూడా ఆ 2 కాసులు వేసినట్లు యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. ద్వితీయోపదేశకాండము 16-17 చూసినట్లయితే, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక నీకు అనుగ్రహించిన దీవెని చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలిది ఇవ్వాలని వాక్యం తెలియజేస్తుంది. మనము ఎంతవరకు మన శక్తి కొలిది దేవుని మందిరంలో కానుకలు ఇవ్వగలుగుతున్నాం? ఇక్కడ మరి అయితే తన సంవత్సరపు ఆదాయాన్ని అంతా కూడా ప్రభు కొరకే ఖర్చు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనకు ఇది ఒక పాఠముగా మరియా మనకు నేర్పుతుంది. ఇక 5వ విషయం చూసినట్లు, ఆమె పూర్ణ మనసుతో తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడిచినట్లుగా కదిలించిన మరియగా కనబడుతుంది. మరియ శుద్ధీకరించింది. ఇక్కడ మరియ తగ్గింపు స్వభావం మనకు కనిపిస్తుంది. అలాగే మరియ అపాత మస్తకము ప్రభు పాదాలను తాకి తన జీవితం అక్కడ ధన్యం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియ సంగమా, ఆయన పాదాలను
మద్దతుగా తన తల వెంట్రుకలతో తుడవడం అన్నది ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆనాటి స్త్రీలలో మొదటి శతాబ్దంలో గౌరవప్రదమైన స్త్రీలు తమ జుట్టును విరబూసుకునేవారు కాదు. తమ జుట్టుకు ఒక ప్రత్యేకమైన అలంకరణ చేసుకునేవారు. స్త్రీ శిరోజాలు అలంకరణకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే మరియా తన జుట్టును విరబూసుకుని ఆమె యేసయ్య పాదాలను శుభ్రపరిచినట్లుగా చూస్తున్నాం. తల తీసుకెళ్ళి యేసయ్య పాదాలను శుభ్రపరచాలంటే తను ఆపాదమస్తకము యేసయ్య పాదాలపై దగ్గరే తన తల మొదలు గురించి శరీరం అంతా కూడా నేలపై ఉండవలసిందే. అంతటి దీనస్థితిలోకి ఆమె తను వెళ్ళి తన యొక్క గౌరవాన్ని, తన యొక్క ఆత్మీయ అభిమానాన్ని కూడా తను కాదనుకొని ప్రభువునే గణపరిచినట్లు చూపడుతుంది. అంటే ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, నిన్ను తగ్గించుకో, నీ యేసురాజుని హెచ్చించు అని ఇక్కడ మనకి ఈ మరియా మనకు తెలియజేస్తుంది. అయితే అక్కడ నిజమైన ఆరాధన జరిగింది, దేవునికి నిజమైన ఆరాధన జరిగింది. నిజమైన ఆరాధన జరిగినప్పుడు మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎవరితో ఉన్నామా అన్నది మనము ఆలోచించము. ఎందుకంటే ఇలాగే దావీదు తను మందసం వచ్చినప్పుడు ఆయన కూడా చక్రవర్తి అని మర్చిపోయి మందసం ఎదుట నాట్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నీవు నీ తల వెంట్రుకలతో నీవు ఆయనను తొడవాలని ప్రయత్నించక్కర్లేదు. కానీ నీవు ఆయనను ఎంతవరకు ప్రేమించగలుగుతున్నావో, ఆయన నీ చెంతని ఆయన ఎలాగుంటున్నాడు అన్నది మనము ఆలోచించుకోవాలి. అయితే యోహాను సువార్తలో 10:30-31 చెప్తాడు, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయని తెలియజేస్తున్నాడు. ఆ తల వెంట్రుకల గురించి మనం ఎన్నో ఆలోచన చేస్తాం. ఎందుకంటే మనము మందిరానికి వెళ్తున్నప్పుడు మన తల సరిగ్గా ఉందా లేదా, చింపురు జుట్టుతో మందిరానికి రాము. ఎందుకు? మనము సమాజంలోకి వస్తున్నాం కాబట్టి శుభ్రంగా వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాం. ఇక్కడ మరి అయితే తన జుట్టు విరబోసుకొని యేసయ్య పాదాలను తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత తగ్గింపు స్వభావమో కదా. నేను నేర్చుకోవలసింది మరి ఇక్కడ నేర్పుతుంది. నీవు తగ్గింపు స్వభావం కలిగి ఉండమని మరియా నేర్పిస్తుంది. అంతేకాదు ఆరోదుగా మనం చూసినప్పుడు పూర్ణ హృదయముతో కృతజ్ఞత అర్పించిన మరియా. నిజమే, ఆమె ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, తన తమ్ముడిని బ్రతికించిన దానిని బట్టి పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెల్లించుకుంది. 1వ రాజులు 8-9 చూసినట్లయితే, ప్రతి మనిషి హృదయము ఆయనని ఎరుగునంటున్నాడు. ఆయన నీ హృదయం ఎలాంటిదో ఆయనకి తెలుసు. కాబట్టి నీవు హృదయములో ఆయనను ప్రేమించేవాడిగా, ఆయనను గణపరిచేవాడిగా, ఆయనను స్తుతించేవాడిగా నీ హృదయాన్ని మార్చుకోమని ఈ వాక్యము తెలియజేస్తుంది. నీ దృష్టికి ఇక్కడ కీర్తనలు 19-14 చూసినప్పుడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు కూడా నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు దావీదు గారు. అయితే మన హృదయంలో మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయ వాంఛలు కూడా ఆయనకు అంగీకారంగా ఉంటున్నాయా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా కీర్తన 138 నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దావీదు గారు చెప్తున్నాడు. నీవు చెప్పగలుగుతున్నావా? మన పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వారిగా ఉంటున్నామా? ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించుదాం. అలాగే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1 చూస్తే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదనని దావీదు గారు తెలియజేస్తున్నారు. మనము వివరిస్తున్నామా? దేవుడు చేసిన మన కార్యాలను మనం ఎంతవరకు ఇతరులకు చెప్పగలుగుతున్నాం? మనము మన హృదయానికి మనం చెప్పుకోగలుగుతున్నామా? మన కుటుంబం వారికి చెప్పుకోగలుగుతున్నామా? మన సహోదరులకు మనం చెప్పుకోగలుగుతున్నామా? మన బంధువులకు మనం చెప్పగలుగుతున్నామా? దేవుడు నీకు చేసిన మేళ్ళని కూడా వివరించాలని ఇక్కడ దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. అందుకే మరియ చేసింది గొప్ప కృతజ్ఞత కలిగిన పరిచర్య చేసింది ఆమె. దానిని బట్టి మనలను కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలని మరియ ఇక్కడ తెలియజేస్తుంది. ప్రియ సంగమా, మనము ఇప్పటి వరకు మరియ చేసిన స్ఫూర్తి పూర్ణ విశ్వాసముతో యేసయ్యను ఆహ్వానించిన విధం చూసాం. పూర్ణ ఆత్మతో యేసుకు విందు చేసిన విషయం చూసాం. పూర్ణ మనసుతో ఆయన పూర్ణ విధేయతతో ప్రభుని పాదాలు ఆశ్రయించిన మరియని చూసాం. అలాగే పూర్ణ శక్తితో పరిమళ ద్రవ్యాలతో ప్రభుని పాదాలు అభిషేకించిన మరియను చూసాం. అలాగే పూర్ణ
మనసుతో తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలను శుద్ధీకరించిన మరియను చూసాం. ప్రియ సంగమా, ఇక్కడైతే తెలియజేస్తుంది పూర్ణ హృదయముతో కృతజ్ఞత కలిగిన మరియను మనం చూసాం. కాబట్టి మనం ఎలా ఉంటున్నామన్నది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. అలాగే 7వ చూసినట్లు అయితే పూర్ణ సమర్పణతో క్రియాపూర్వకమైన పరిచర్య చేసినట్లుగా మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎలా ఆమె చేసిన పని అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియ స్నేహితుడా, మన యొక్క క్రియ ఎలా ఉంటుంది? మనము సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాం? మనము సంఘంలో ఏ రీతిని జీవిస్తున్నాం? నీ యొక్క క్రియ ఎలా ఉంటుంది? సంఘానికి మంచి చేసేలా ఉంటుందా, చెడు చేసేలా ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి. మన క్రియలు మన వెంట వస్తాయి. కాబట్టి ఆయన చెబుతున్నాడు, నీ క్రియ సత్క్రియలు నువ్వు చేసినట్లయితే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడని యేసయ్యే మనకు తెలియజేశాడు. కాబట్టి మన క్రియలు మనము ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉండేటట్లు మనల్ని మనం మార్చుకుందాం. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించండి. దేవుని కోరిక ఆయనను గణపరచాలని కాదు, కానీ ఆయన క్రియలు ఇతరులకు పంచుకునే వారిగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇక్కడ మరి అయితే పూర్ణ సమర్పణతో ప్రభువుని ఆహ్వానించింది, పూర్ణ సమర్పణతో ప్రభువునికి విందు చేసింది, పూర్ణ సమర్పణతో ప్రభుని పాదాలు ఆశ్రయించింది, పూర్ణ సమర్పణతో ప్రభుని పాదాలను అభిషేకించింది, పూర్ణ సమర్పణతో శిరోజాలతో శుద్ధీకరించింది, అలాగే పూర్ణ సమర్పణతో ప్రభువుని కృతజ్ఞత చెల్లించుకుంది. మనము ఎలా ఉన్నాం? మనము పూర్ణ సమర్పణ ఉన్నదా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రియ స్నేహితుడా, దేవుడు కోరుకుంటుంది నీవు పొందిన దానిని ఇతరులకు పంచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు అభిషిక్తుడు గనక మనము అభిషిక్తులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. క్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ వరము పొందినవాడు గనక మనము కూడా ఆత్మ కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. క్రీస్తును ధరించిన వారము గనక మనము కూడా క్రైస్తవులుగా పిలబడుచున్నావు. కాబట్టి మనము కూడా క్రైస్తవుడుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, మనం ఎలా ఉంటున్నాం? నూతన అభిషేకం పొందిన నీవు సువార్త భారము కలిగి ఉంటున్నామా? నూతన ఆత్మను పొందిన మనము నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నామా? నూతన వారసత్వం పొందుకున్న మనము ఎందరిని వారసులుగా చేయగలుగుతున్నాం? అలాగే పరిశుద్ధాత్మ లక్షణము కావాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ లక్షణము మనం పొందగలుగుతున్నామా? ఇక్కడ చూడండి, క్రీస్తు అయితే తండ్రి చిత్తము నెరవేర్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు తండ్రి చిత్రాన్ని నెరవేర్చి ఆయన మాటను విన్నాడు, ఆయన యొక్క ప్రేమను పొందుకున్నాడు, ఆయన ఇచ్చిన కార్యక్రమాన్ని సంతోషంగా నెరవేర్చగలిగాడు. శిలువ మరణము ద్వారా మనందరికీ రక్షణ ఇవ్వగలిగాడు. ప్రియ స్నేహితుడా, మనం ఈనాడు ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. క్రీస్తు ద్వారా అభిషేకింపబడిన నీవు నేను ఆయన ఆజ్ఞను పాటించే వారిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన తెలియజేస్తున్నాడు. దేవాతి దేవుడు మనిషికి ఒక్క జీవితమే ఇచ్చాడు. నీవు జీవించి ఉన్నప్పుడే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే ఈ జీవితం ముగింపబడుతుంది. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా నీవు దేవుని సన్నిధిని చేరలేవు, నిత్యరాజ్యాన్ని చేరలేవు. ప్రియ సంగమా, ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు ఒకే ఒక్క జీవితం ఇచ్చాను, అయినా సరే 2 సార్లు నీకు నూతన అభిషేకం చేశాను, నూతన ఆత్మనిచ్చాను, నూతన వారసత్వాన్ని కూడా నీకు ఇచ్చానని తెలియజేస్తున్నాడు. మనము 2 సార్లు పొందుకున్న అభిషేకాన్ని మనం ఉపయోగించవలసిన అవసరం ఉన్నది కదా. ఎలా ఉంటున్నాం మనం? అభిషేకింపబడిన నీవు ఇంట్లో కూర్చొని ఉండడానికా? కాదు కదా. అభిషేకం పొందిన నీవు ఎందరిని నీవు సువార్త ద్వారా అభిషేకించగలుగుతున్నావు? నిజంగా ఆలోచించండి. అలాగే 2వసారి కూడా క్రీస్తు తన శిలువ మరణం ద్వారా నీకు ఆత్మనిచ్చాడు. ఆత్మను తీసుకున్న నీవు ఆ ఆత్మను భద్రంగా దాచుకుంటున్నావా? ఆ ఆత్మ ద్వారా నీవు నశించు ఆత్మలను రక్షించు వారిగా ఉన్నావా అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనము నూతన వారసులము, మేము క్రైస్తవులు అని చెబితే కుదరదు. క్రైస్తవులు నూతన ఆత్మ కలిగిన వారు,
నూతన అభిషేకం పొందిన వారు చలనం లేకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదు. వారు సువార్త భారం కలిగి ఉండాలి, నశించే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, అలాగే పరిశుద్ధత కొరకు పాటుపడాలి. పరిశుద్ధత, ఆయన ఎందరైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మ నేను ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందుకుందాం. అలాగే ఆయన ఒక రాజ్య సువార్తను ప్రకటించే వారిగా మనం ఉందాం. ఇదిగో ప్రియ సంగమా, మన ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన నీవు ఎలా జీవించాలో నీకు నువ్వే తెలుసుకో. అలాగే నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేయబడిన నీవు ఎందుకొరకు ఎన్నిక చేయబడ్డామో తెలుసుకో. లేకపోతే ఈ జీవితం ముగింపు అవుతుంది. ముగింపు అయిపోయిన తర్వాత నీవు నరకానికి వెళ్తావా లేవా నిత్యరాజ్యానికి వెళ్తావా, నిన్ను నువ్వే ప్రశ్నించుకొని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, నిన్ను వారసులుగా చేసుకున్నాడు. దేవుని వారసులు, దేవుని కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నామంటే ఈ వారసత్వాన్ని పోగొట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్తామన్నది మనం ప్రశ్నించుకుందాం. ప్రియ సంగమా, నిన్ను పరిశుద్ధ జనాంగంగా ఉండాలని ఆయన దీవించాడు. క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని క్రీస్తు ద్వారా మనం చెదిరిపోకుండా ఉండాలని ఆయన ప్రేమతో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనల్ని ఇక్కడ చేస్తున్నాం. ప్రియ సంగమా, మనము ఎలా ఉంటున్నాం? ఈనాడైనా మనం ప్రశ్నించుకుందాం. నేటి నుండి అంటే ఈ క్షణము నుండి క్రీస్తు ప్రేమ చేత అభిషేకింపబడిన నీవు నేను నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉందాం. సువార్త భారముతో సాగిపోదాం. దేవుని కుమారులు కుమార్తెలుగా జీవిద్దాం. అలాగే ఇక్కడ మరియ మనల్ని అడుగుతుంది, యేసయ్యను నేను, అభిషక్తుడైన యేసయ్యను నేను పూర్ణ విశ్వాసంతో నేను ఆయనను ఆహ్వానించాను. నీవు ఆహ్వానిస్తున్నావా? నీ ఆహ్వానం ఎలా ఉంది? లేకపోతే మందిరంలోనే యేసయ్యను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నావా? మందిరం వరకే నువ్వు యేసుని చూస్తున్నావా అని ప్రశ్నిస్తుంది మరియ. మరి ఒక ప్రశ్నకు మనం జవాబు చెప్పేవారిగా ఉన్నామా? ఆలోచించండి. అలాగే మరియ పూర్ణ ఆత్మతో ప్రభువు నీకు విందు చేసినట్లుగా చూస్తున్నాం. నీ ఆత్మ ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు, యేసయ్య ఆత్మతో నిన్ను నీ ఆత్మలో ఉంచానంటున్నాడు. యేసయ్యను ఉంచిన నీ ఆత్మలో యేసయ్యను ఉంచుకుంటున్నావా లేక తోసివేస్తున్నావా అన్నది ఆలోచించుకోండి. యేసయ్య ఆత్మ ఉన్నప్పుడే నీవు రక్షింపబడతావు. యేసు ఆత్మగా నీలో ఉన్నప్పుడే నీవు ఎత్తబడతావు. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించండి. ఆత్మ లేనట్లయితే మనము ఆయన వారము కాము. ప్రియ స్నేహితుడా, మన ఆత్మను మనం కాపాడుకుందాం. నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉందాం. మరి అడుగుతుంది, నేను ఆ పూర్ణ ఆత్మతో ప్రభువుకు విందు చేశాను, నా గృహంలో నేను చోటిచ్చాను, నీవేం చేస్తున్నావని ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తుంది. అలాగనే పూర్ణ విధేయతతో ప్రభువును పాదాలను నేను ఆశ్రయించానని తెలియజేస్తుంది. నీవు ఎలా ఉంటున్నావు? మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని పాద సన్నిధిని ఆశ్రయిస్తున్నావా లేక నీ తోటి వారితో మాట్లాడుతూ కూర్చుంటున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుని పాద సన్నిధిని మనకి కావాలి. దేవుని పాద సన్నిధి కొరకే మనం మందిరానికి వస్తున్నాం కాబట్టి ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాలని, విధేయత కలిగి ఉండాలని ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఇక నాలుగవదిగా చూసినప్పుడు పూర్ణ శక్తితో పరిమళ ద్రవ్యాలతో ప్రభుని పాదాలను అభిషేకించింది మరియ. మనమైతే ఎలా ఉన్నాం? ఆయన పాదాలను అభిషేకించే స్థితిలో మనం ఉంటున్నామా? ఆయన పాదాలను మనము పరిమళ ద్రవ్యాలతో కాదు, నీ హృదయ స్పందనతో ఆయనను అభిషేకించే స్థితిలో ఉంటున్నామా? నీ ఆత్మ ఎలా ఉంటుంది? ఇదిగో ఆయన తలుపు వద్దే ఉంటున్నాడు అంటున్నాడు. ఆయన తలుపు తొడుతున్నాడు. నీవు తలుపు తీసి ఆయన చేర్చుకుంటే నీవు ఆత్మలో ఆయనతో పాటు విందు అనుభవిస్తావు, ఆయనతో కలిసి భోజనం చేస్తావు. ప్రియ సంగమా, ఆలోచించండి. ఎందుకంటే ఆయనను పూర్ణ శక్తితో మనము పరిమళ ద్రవ్యాలతో ఆయన ప్రభుని పాదాలు అభిషేకించాలని. ఆ రోజు మరియ చేసిన పరిమళము ఆ వీధిలో, ఆ ఇంటంతా పరిమళ వాసన నిండింది. ఆ వీధిలో అందరూ కూడా పరిమళ వాసనను అనుభవించారు. పరుగు పరుగున ఇంటికి వచ్చి ఉంటారేమో. అలాగే ఆ పరిమళం ఈరోజు ప్రపంచమంతా తిరుగుతుంది. ఈరోజు మన యేసు ప్రేమలో కూడా మరియ ప్రశ్నిస్తుంది, ఇదిగో నేను పరిమళించిన జీవితం నేను జీవించాను, నా ప్రభువును నేను పరిమళ అభిషేకం చేశాను, నీవెలా ఉన్నావని మనల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిమళభరితమైన జీవితాలు జీవించుదాం. అలాగే పూర్ణ మనసుతో తన తల వెంట్రుకలతో ప్రభుని పాదాలు శుద్ధీకరించిన మరియ మనల్ని ప్రశ్నిస్తుంది, నీవు దేవుడి సన్నిధిలో ఎలా ఉంటున్నావు? తగ్గింపు స్వభావంతో ఉంటున్నావా? నేనే గొప్పని నీవు ఆశిస్తున్నావా? నీ యొక్క గొప్ప స్థితి సంఘానికి అక్కరలేదు. నీ గొప్ప పరిస్థితి సంఘానికి అవసరత లేదు. సంఘములో అందరూ ఏకభావము
ఏకతాత్పర్యంతో జీవించాలి. నీ సహవాసము సఖ్యతగా సాగాలి. ప్రియ సంగమా, ఆలోచించండి. ఇక్కడ మరియ ప్రశ్నిస్తుంది, నువ్వు పూర్ణ మనసుతో, నేను తగ్గింపు స్వభావంతో, నా తల వెంట్రుకలతో ఆయన నేను మహింపరిచాను, నీవెలా మహింపరుస్తున్నావు అని అడుగుతుంది. ప్రియ సంగమా, నేను కూడా ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలని మరియ మనల్ని ప్రశ్నిస్తుంది. అలాగే 6వదిగా పూర్ణ హృదయముతో ఆమె కృతజ్ఞత అర్పించిన మరి ఎక్కడికి మనకు కనిపిస్తుంది. మన జీవితాలలో కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? మనకి జీవితంలో అనేకమైన మధురమైన అద్భుతాలను మన జీవితం ఇచ్చాడు. ఇక్కడ కొంతమంది, ఎంతోమంది నాకు తెలుసుండి ప్రాణాపాయ స్థితికి వెళ్ళి తిరిగి బ్రతికిన వారు ఇక్కడ చాలామంది మనం ఉన్నాం. అందులో నేను ఒకడనే. దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం అంటే, ఇంకా నీవు దేవుని పని చేయవలసి ఉంది. నీవు దేవుని ఎడల సాక్ష్యం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతతో మనము జీవించాలి. ప్రియ స్నేహితుడా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజే మనకు ఆఖరి దినం అయితే మన పరిస్థితి ఏంటి? నీవు పరలోక రాజ్యం వెళ్తావా లేక నరకానికి వెళతావా? మనం ప్రశ్నించుకుందాం. ప్రియ స్నేహితుడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను హృదయంలో ఉంచుకుని మీరు తలపోయండి. దేవుని ఎడల మనం ఎటువంటి స్థితి కలిగి ఉన్నామో మనల్ని మనము ఆలోచించుకుందాం. ఇక్కడ దావీదు అన్నాడు కదా, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని తెలియజేస్తున్నాడు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. మనము కూడా ఆయనను హృదయంలో మనం హృదయానుసారంగా మనం జీవించినట్లయితే ఆయన మనము కూడా ఏక ఆత్మయ్యే ఉంటాం. ప్రియ స్నేహితుడా, ఆలోచించు. ఇక్కడ మరి అయితే పూర్ణ సమర్పణతో క్రియాపూర్వకమైన పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. మన క్రియ ఎలా ఉంటుంది? మన క్రియలు ఎలా ఉంటున్నాయి? సంఘములో నేను లేకపోతే ఏమీ లేదనే స్థితిలో ఉంటున్నామా? లేక సంఘములో మనము నేను ఎప్పుడు వెళదామా అనే ఆలోచన కలిగి ఉంటున్నామా? నీ క్రియ ఎలాగ ఉంటుంది? నీవు సంఘంలో ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి జీవించు, ప్రతి ఒక్కరితో సహవాసం కలిగి జీవించు, ప్రతి ఒక్కరితో సఖ్యత కలిగి జీవించు, ప్రతి ఒక్కరితో నీవు అంటుకట్టబడినట్లుగా ఉంటే ఈ సంఘము కూడా రేపు రాబోయే సార్వత్రిక సంఘంలో వధువు సంఘముగా నీవు నేను కూడా ఎత్తబడతాం. విడిచిపెట్టబడితే మన యొక్క స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియ సంఘమా, మీరు ఈ మాటల ద్వారా మనమందరము ఒకటే అనే విషయం గమనించి ప్రతి ఒక్కరము ఏక భావముతో, ఏక సహవాసం కలిగి, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో మనం సాగిపోదాం. అలాగే మరి మన ఉంచిన ప్రశ్నలన్నిటికీ మనము జవాబు చెప్పేవారిగా మనం ఉందాం. దేవుడిచ్చిన ఈ ఒక్క జీవితాన్ని, దేవుడు ప్రేమతో మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకే మనము ఉపయోగించేవారిగా ఉండాలని, అలాగనే మరి వలె మనము కూడా ఫలభరితమైన జీవితం జీవించాలని ఆశిస్తూ నా కొద్ది మాటలో ముగిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘ అధ్యక్షుల వారికి, సంఘ కార్యవర్గానికి, అలాగే సంఘ విభాగాల వారికి, సంఘ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా, అలాగే కూడి వచ్చిన మీ అందరి సంఘ విశ్వాసులకు కూడా నా తరపున, నా కుటుంబం తరపున కూడా మీకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.